అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనకు అంబేద్కర్ ఏం చెప్పిండు మనందరికీ? సమీకరించు, పోరాడు, బోధించు. మనం ఎప్పుడైతే మనం ప్రశ్నించామో ఎదురు మనం బాధ్యత అని చెప్పి మనకు అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇక నేను సిద్దిపేటకి వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వ గిట్ట వాళ్ళందరూ వచ్చి నాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా మాకు ఎస్సీల భూమి మాకు 1300 సర్వే నంబర్లో మాకు ఇప్పటికే అన్యాయం జరిగింది ఎస్సీలకు. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కానీ మా భూమిని గుర్తుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నారు. మాకు తప్పకుండా ఇక్కడ జాగా ఉన్న బొందరగడ్డ ఉంది, మీరు కూడా చూసిండ్రు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా సిద్దిపేట ఈ ప్రాంతం వచ్చలే కనుక మీరు బొందరగడ్డ ఉండే జాగా చూసిండ్రు. తప్పకుండా మాకు న్యాయం చేయాలంటే అప్పుడే కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా న్యాయం చేయాలి కలెక్టర్ గారు. ఇది మా వాళ్ళు, నాకు తెలిసింది, నేనే ప్రత్యేకంగా సాక్షిని, మా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత నేను ఉందని చెప్పి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన. కానీ మరి పొలిటికల్ కారణమో తెలియదు, మరి ఇక్కడ ఎవరో ఒత్తిడిలో తెలియదు. కానీ మరి మున్సిపల్ శాఖకి ఉంటుంది, మున్సిపల్కి ఉంటుంది జాగా అని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్తే, లేదు సార్ అట్లా కాదు, మీరు రెవెన్యూ రికార్డ్ తీయండి, అది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను కలెక్టర్ గారు చెప్పిన. నేను మనందరూ కూడా మా ఎస్సీ కమిషన్ ఆఫీస్కి వస్తే కూడా కలెక్టర్తో మాట్లాడినా. మరి మా వాళ్ళు పంపిస్తున్నా సార్, తప్పకుండా చూడాలి, తప్పకుండా కలెక్టర్ గారు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నట్టు నాకు కానీ, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న కలెక్టర్ ఐఏఎస్ గా మీకు ఆ బాధ్యత ఉన్నది కనుక తప్పకుండా చెప్పి కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా చేస్తామన్నాడు. ఆర్డీఓ చెప్పినా, ఎంఆర్ చెప్పి అన్నాడు. మరి ఇంతవరకు ఇంకా ఎలాంటి మనకు పరిష్కారం దొరకలేదు. అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే ఈ స్థలం మాదే అంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో నేను అడిగిన కలెక్టర్ గారు, మున్సిపాలిటీకి ఎన్నో స్థలాలు సిద్దిపేటారు ప్రభుత్వ జాగ్రత్తలో, వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ స్థలంలో ఎస్సీలకు వచ్చే స్థలాన్ని మా స్థలం అని ఎందుకు అంటున్నారు? ఎస్సీలో ఇంతగా అన్యాకారం అయిపోయింది. మా మంగళూరు కటింగ్ చేస్తే తిరుగులో కటింగ్ అయిపోయింది జాగా. ఎంతో జాగా ఉన్నాయి, చిన్న పొజిషన్ జాగా ఇప్పటికే కటింగ్ అయిపోయి దీపకాల మధ్యలో మిగిలింది. ఇది ఈత కూడా కాజేయాలని చెప్పి ఇక్కడ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మా కుట్రలు మనం తిప్పుకుంటారని చెప్పి నేను మీ అందరినీ కొడుతూ ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమం రావాలంటే రావద్దు అని చెప్పి పేరు చెప్పాను, కానీ ప్రభుత్వ అధికారులు అందరూ ఫోన్ లేనారు. సార్ మీ దయ సార్, మీరు ఒకసారి రాకుండా ఇలా రాకపోతే సమస్య పరిష్కారం ఆగిపోతుంది, నువ్వు వస్తే దీనికి బీజం గట్టి బీజం పడుతుంది, కమిషన్ చైర్మన్ మీరు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆలోచన చేయకపోతే బాగుండదు. ప్రభుత్వ అధికారులు అందరూ పొద్దున నుంచి నాకు ఫోన్లు ఒత్తిళ్ళు. నేను అందుకే నిన్ననే హైదరాబాద్ ఉంటే మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ పెట్టి నాకు ఇబ్బంది పెడతారు, అక్కడ హైదరాబాద్ ప్రోగ్రామ్ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు చెప్పి రాత్రి అయితే నేను ముప్పైలో ఉన్నా. ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఏదో సమస్య ఉందనుకున్నా అన్నట్టు నాకు ఫోన్ వచ్చాయి పొద్దున్న నుంచి. అలా ఇలా మీరు చూసిండ్రు. నేను సిద్దిపేటకి ఎంట్రీ అవుతుందంటే నాకు ఈ సిద్దిపేట టౌన్ మున్సిపాలిటీ రూరల్ ఏరియాకి వెళ్ళి నాకు పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి. ఇక నాకు పోలీసులు ఎస్కార్ట్ వేలే సహకరిస్తలేరు పోలీసులు. ఇవాళ మేము మధ్యాహ్నం ప్రోగ్రాంలు వస్తున్నాం కనుక మేము పోలీసులు సహాయ నిరాకరణ చేస్తామన్నారు. కానీ ఏదో పోలీసులు 2-3 అంబేద్కర్ దర్గాడికి వీడికి 2-3 పంపి ఊరుకున్నారు. నాకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వకుండా పర్లేదు. పోలీస్ ఎస్కార్ట్ నాకెందుకు? మా అంబేద్కరే మాకు ఎస్కార్ట్. అంబేద్కర్ పెద్ద ధైర్యం, గొప్ప మా సాహసం, మా ధైర్యం, మా ధీము అంతా ఆయనే. ఆయన ఉన్న తర్వాత అంబేద్కర్ సంఘంలో మనకు సిద్ధిపేట ఉన్న తర్వాత ఈ పోలీస్ ఎస్కార్ట్ ఏం అవసరం అని చెప్పి కూడా ధైర్యంగా రావడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ జాగా మనది, మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తే పోయేది లేదు. మన జాగా మాకు దక్కుతుంది, మా హక్కులు మనకు వస్తాయి, మా ఆస్తి మనకు వస్తుంది. తప్పకుండా ఎవరు ఎన్ని అడ్డం వచ్చినా, అడిగిన బ్రహ్మాలు అడ్డం వచ్చిన 6-100 సూర్యుడు తూర్పులో చూసే సూర్యుడు పడమట కొడిచిన ఈ జాగా మాత్రం అంబేద్కర్ సంబంధించి ఈ ఏదో కూడా కట్టే వ్యక్తి భస్మైపోతాడు. భస్మైపోతే ఇలా కష్టే వాళ్ళు అన్ని పెట్టినా కానీ తప్పకుండా నేను అండగా ఉంటా, సమస్య లేదు. మీ కలెక్టర్ ఎందుకు సర్టిఫికేట్ కలెక్టర్ గారిని అడుగుతా, తప్పకుండా నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, మన హక్కు మనం పొందాల్సిందే. నేను ఈ మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వచ్చిన మొన్న సైన్స్ ఫీల్డ్కి వచ్చాను. ఇక్కడ ఇద్దరు కలిసి ఒకదాన్ని కూర్చున్నాం. నేను అడిగిన మంత్రి గారు మరి మా అంబేద్కర్ సంఘం జాగది, మరి మీకు కూడా మా వాళ్ళు కలిసిండ్రు, మరి క్లియర్ అయితే లేదంటే అన్న నీకు ఎందుకు క్లియర్ కాదు మనం మాట్లాడతానని చెప్పి ఆయన మంత్రి గారు చెప్పడం జరిగింది. నేను కొన్నా సురేఖ మంత్రి గారితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడినా తప్పకుండా మన సమస్య మనకే వస్తుంది. ఈ జాగా మనదే, మీరు ఏం అదే పడద్దు. ఇది ఏం చేస్తామో ప్లాన్ చేసుకోండి. మీరు ఇక సర్టిఫికేట్ మాకు వదిలిపెట్టారు, సర్టిఫికేట్ వస్తుంది మీకు. ఇక దాని కాదు మీరు ఏం చేస్తున్నారో మరి ఏం చేద్దాం అనుకుంటూ మంచి పకడ్బందీ ప్లానింగ్ తయారు చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.